హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్. మీరు మన వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మనం టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకుంటే చిన్న టమాటాలు అయితే 4-5 పడుతున్నాయి. టమాటాలని కూడా ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కారాన్ని తగినట్టుగా వేసుకోవాలి. నేను మాత్రం 7 వేసుకున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటో పీసెస్ని వేసుకోవాలి. ఇవి బాగా కలిసేలా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇలా జ్యూసీగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకోవడానికి తాలింపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో వేసుకొని రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ. ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, వడ, బోండా ఇలా దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.